నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హస్తకళాకారులకు పనిముట్లు అందజేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లేపాక్షి ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరంలో వుడ్ క్రాఫ్ట్ హస్తకళ విభాగానికి చెందిన కళాకారులకు టూల్ కిట్ పంపిణీ కార్యక్రమం అవసరమైన గ్రాంట్ మంజూరు అయినందున ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో గొలుగొండ మండలంలోని కృష్ణదేవిపేటలో నిర్వహించే 50 మంది సాధారణ హస్త కళాకారులకు టూల్ కిట్లు అందించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో డీసీహెచ్ ఐడెంటిటీ కార్డ్ కలిగిన 50 మంది కళాకారులకు ఎంపిక చేసి ఒక్కో కళాకారులకు 10,000 రూపాయలు విలువైన టూల్ కిట్ను పంపిణీ చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీహెచ్డిసి 19 లేపాక్షి ఎంపోరియం ద్వారా సాధారణ మార్కెటింగ్ కి మద్దతు, వివిధ క్లస్టర్లో శిక్షణ పొందిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే డీసీహెచ్ ఆర్థిక సహాయంతో చేయడం జరిగినది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గౌరవ ప్రధాన కార్యదర్శి సొసోడియా, ఐఏఎస్ హస్త చేనేతలకు, గౌరవ సలహాదారు సుచిత్ర ఏళ్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న హస్త కళాకారులు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షత వహిస్తూ, అలాగే డీసీహెచ్ హస్త మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం విజయవాడ కార్యాలయానికి చెందిన అపర్ణ లక్ష్మి సహాయ డైరెక్టర్ సహా పలువురు అతిథులు, పెదపాటి శరత్, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు తారక వేణుగోపాల్, జనసేన పార్టీ అధ్యక్షులు రాజన సూర్యచంద్ర, అడిగర్ల నానిబాబు, కేడీపేట కార్పెంటర్ సోదరులు, అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కొంచెం ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం దీని గురించి ఆలోచించి నర్సీపట్నంలో ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మన దగ్గర చాలామంది కళాకారులు ఉన్నారు, నాకు తెలుసు. ఏంటి గొప్పక, సబ్బవరం చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులకి ఎలా మార్కెట్ చేయాలో తెలియదు. అంతే నిరుద్యోగపడిపోయే పరిస్థితి. మనం వస్తువు తయారు చేస్తాం, దాన్ని ఎలాగ అమ్మాలి, అమ్మడం తెలిస్తే కానీ మన వస్తువు ఇవ్వకుంటారు. ఇవాళ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కళ ఏంటి గొప్పకే కాదు, విజయవాడ దగ్గర కానీ ఇంకా మనకి ఆర్టిఫికెట్ తిరుపతిలో కానీ బ్రహ్మాండమైనటువంటి బొమ్మ తయారైంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్యులు మన కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అపర్ణ లక్ష్మి గారు వచ్చారు. వారు రావడం కూడా మంచి మనకి సూచించుకోవచ్చు. ఎందుకంటే వారు సహకారం కూడా మనకు అవసరం. డిపార్ట్మెంట్ వారితో పాటు మీరు తయారు చేసే బొమ్మలు అమ్మాలంటే షోరూమ్ ఉండాలి, మార్కెటింగ్ సెంటర్ ఉండాలి. దానికి మన కార్తీక్ గారు విశాఖపట్నం వచ్చారు. మీకు చాలామంది తెలుసు, విశాఖపట్నం ఇంకా ఎక్కువ ఉంటారు మీరు. జగదాంబ సెంటర్లో కేజీహెచ్కి దారిలో సెంటర్లో వీరి పెద్ద షోరూమ్ ఉంది. ఇప్పుడు అయితే చూడండి, ఆ షోరూమ్ అంతా ఇదే బొమ్మలు, హస్తకళలు, చాలా పెద్ద షోరూమ్. వారు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారంటే మీరు తయారు చేసే బొమ్మలు నాణ్యత ఉంటే వారు కూడా టేకప్ చేస్తారు. మీ బొమ్మ తయారు చేసే బొమ్మలు అమ్మడానికి ఒక మనిషి ఉండాలి, ఒక సెంటర్ ఉండాలి. ఆ సెంటర్లో వారు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా మన వంతు బాధ్యత ఏంటంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా, ట్రైనింగ్ ముఖ్యం. ట్రైనింగ్ లేకపోతే బొమ్మ ఎలా చేస్తుంది? అవగాహన ఉండాలి కదా, దానికి ఏమో ఎక్విప్మెంట్ ఉండాలి కదా, టిప్స్ ఉండాలి కదా.
అంచేత ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి ఈ పెద్దలు కేంద్ర అంతర్జాల ఆర్థిక సంస్థ వారు డిసైడ్ చేసి దానికి ఒక్కొక్క కిట్కి 10,000 అవుతుంది అనుకున్నారు. మీకు ఇచ్చి కిట్ ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఖరీదైంది. మొత్తం ఎంతమంది ఇస్తారు? 50 మంది 5 లక్షల 50 మందికి కిట్స్ ఇస్తారు. ప్రస్తుతం ఇంకా ట్రైనింగ్ అవ్వచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. 50 మందికి 5 లక్షల సుమారు ఇవాళ కిట్స్ ఇస్తారు. మీకు ఈ 5 లక్షలు తీసుకొని ఇంట్లో పెట్టుకొని అటు మీద దోసుకోవడం కాదు, దాన్ని వాటర్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళాయంటే అడుగు పెడేస్తారు బయట, మళ్ళీ సంక్రాంతి పెడతారు బయట, ఇంటికి ఎవరైనా సున్నాలు వేస్తారు కదా, ఆ టైంలో తీస్తారు, అప్పుడు తీరు. అది కాదు ముఖ్యం మనకి. కానీ ఎలా వాడాలా అది కష్టమేం కాదు. ట్రైనింగ్ ఎందుకంటే నేర్చుకోవాలి. చిన్నపిల్లవాడికి ఎంత చదువు రాదు, ఆ దగ్గర నుంచి నేర్చుకుంటూ వస్తాడు, ఇంజనీర్ డాక్టర్ అవుతాడు. అలా మీరు కూడా కష్టమే కాదు. ట్రైనింగ్ మీద బుర్రపెట్టి శ్రద్ధ ఉంటే చెయ్యాలన్న తపన ఉండాలి. తపన లేకుండా ఏదవుతుందిలే, ఎందుకు కష్టపడడం, చంద్రబాబు నాయుడు కష్టం ఇస్తున్నారు కానీ చాలా మన ఎందుకు కష్టపడడం అన్న భావన వచ్చేసి జనాల్లో. పబ్లిక్గా మాట్లాడతాను, నేను అవన్నీ భయపడవలసిన పని లేదు. జనాల్లో ఏముందంటే పెన్షన్ కాదు మనకి, ఈ కష్టపడవలసిన అన్న భావన వస్తుంది. ఇంకా మన కొంతమంది నాయకులు అయితే చెయ్యి ఉన్నా చెయ్యలేదు చెప్పి పెన్షన్ తీసుకుంటాం. మరి మోసం కదా అది. చెయ్యి ఉండి చెయ్యలేదు చెప్పి డాక్టర్ సైడ్ తీసుకొని డబ్బు తీసుకుంటాం. ఇలాంటి తప్పు అని కొల్లిపోతుంది మనకి, చెయ్యిపోతాం, పల్లెపోతాం వాటిన. అంటే ఎన్ని కూడా కష్టపడడం నేర్చుకోవాలి. నా డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకున్నప్పుడు